నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాంప్రసాద్ గారు. అప్పు తీర్చాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో ఒక వీడియో చేసాం. సో దాని గురించి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే లోన్ తీసుకుని ఇల్లు కట్టడం కానీ లేదా ఇల్లు కొనడం బెటర్ అంటారా, లేదంటే రెంట్ ఇంట్లో ఉండి మిగుల్చుకున్న డబ్బులతో నెల నెల ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోవడం బెటర్ అంటారా? సో మీ అనుభవపూర్వకంగా దీని గురించి ఏం చెప్తారు మీరు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దీని మీద చాలా అద్భుతమైన ఆర్టికల్స్, విపరీతమైన రిటర్న్స్. ఇల్లు కొంటే మీది 50 లక్షల ఇల్లు 20 ఏళ్ళ తర్వాత ₹1 కోటి మాత్రమే అవుతుంది. కానీ మీరు కడుతున్న ఈఎంఐ 40,000 రూపాయలు కనుక మీరు రెంట్ 15,000 పోగా మిగిలిన ₹30,000 ఎస్ఐపి చేస్తే 20 ఏళ్ళలో మీకు 4 కోట్లు అవుతుందని చాలా ఆర్టికల్స్ రావడం కానీ జరిగింది. ఇన్ ఏ వే దట్ ఇస్ కరెక్ట్. ఓకే. కానీ ఇల్లు కొనటం అనేది పెట్టుబడి కాదు. అది ఇల్లు కొనడం అనేది పెట్టుబడి కాదు. అది దాని మీద రిటర్న్స్ కాదు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఉండటానికి ఒక గూడు అనేది మనకు ఒక సెంటిమెంట్ మన కల్చర్లో, షెల్టర్. అయితే గత ఎర్లియర్ డేస్లో 1980s 90s వరకు కూడా, అంటే మాకున్న సీనియర్ క్లయింట్స్ 30-40 years బ్యాక్, అప్పుడు ఇల్లు కొనటం అనేది 50-55 years వచ్చాక రిటైర్మెంట్ దగ్గర పడుతున్నప్పుడు ఇల్లు కట్టడం అనేది ఒక గోల్ లాగా ఉండేది. 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి మాత్రమే ఇల్లు కట్టే ఆలోచన వచ్చేది, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇస్తే ఇల్లు ఉండేది. కానీ ఇల్లు కట్టే ప్రయత్నం చేసేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇల్లు కావాలి, 30 years లోపే హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారు. అలా అని కరెక్టా అంటే మనం జడ్జ్ చేయలేం. ఇప్పుడు నాకు కొంతమంది క్లయింట్స్ ఫోన్ చేస్తారు, చేయగానే సార్ మీ ఏజ్ ఎంత అని అడుగుతాం. 34 years అంటారు. 34 అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సార్ మీరు ఒక్కరే వర్కింగా, మీ మిస్సెస్ వర్కింగా, లేదంటే దానికంటే ముందు సార్ పిల్లలు ఎంతమంది? ఇక్కడ ఏమవుతుందంటే 34 years అన్నాక సార్ పిల్లలు ఎంతమంది సార్ అంటే, సార్ మ్యారేజ్ అవ్వలేదు అంటున్నారు. సో నేను ఓపెన్గానే అడిగే ప్రయత్నం చేస్తాను, అదేంటి సార్ అంటే, ఆర్ యూ ఇన్ ప్లాన్స్ టు గెట్ మ్యారీడ్, ఆర్ మీరు ఒకరికే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయమంటే, లేదండి ఎక్కడ సార్, ఇల్లు లేదని ఎవరు పిల్లనివ్వట్లేదు సార్ అంటాడు. అవును, ఇల్లు లేదని పిల్లనివ్వట్లేదు. పరిస్థితులు అలానే ఉన్నాయి, పరిస్థితులు కూడా. సో మరి అప్పుడు ఆయనకి ఇల్లు కొనాలా వద్దా అంటే, వాడు ఎస్ఐపిలో ₹1 కోటి ఉంటే పిల్లలు ఇస్తాడా? ఇవ్వరు కదా. నెలకి 1 లక్ష కదా ఎస్ఐపీలు ఎంత పెడుతున్నావు ఏంటి చూడరు. ఫిజికల్ గా బయటకి ఇల్లు కనిపిస్తుందా లేదా? అది ఆయనకు అవసరం. అది ఆయన ఖచ్చితంగా ఇల్లు కొనాలి. ఇప్పుడు ఇల్లు లేకనే మ్యారేజ్ పోస్ట్ పోన్ అయింది. ఆ స్టేజ్కి వచ్చారు. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా వేరేలా కూడా రకరకాలుగా కనిపిస్తుంటాయి. సార్ మాకు ఇంత శాలరీ లేదని మాకు మ్యారేజ్ అవ్వట్లేదు సార్ అంటారు. సో అన్నీ ఎవరి ఛాలెంజెస్ వాళ్ళవి. సో ఇల్లు కొనాలా అనేది దాన్ని ఓన్లీ మానిటరీ వాల్యూలో చూడొద్దు, ఎమోషనల్గా కూడా దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీ తల్లిగారు ప్లస్ మీ వైఫ్ ఇద్దరు ఇల్లు కొనమని పట్టుపడితే మీకు ఆప్షన్ లేదు, కొనాల్సిందే. మీరు ₹1 కోటి కూడబెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి, మీ సొంత ఇల్లు ఉందన్న ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు ఒక ఎమోషన్ మీరు అర్థం చేసుకోండి. ఒక రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇంటిని ఎలా పెట్టుకుంటాం, ఓన్ హౌస్లో ఉంటే ఎలా పెట్టుకుంటాం? 6 ఏళ్ళుగా రెంట్ కొంటున్నాడు ఒక ఇంట్లో, అదే ఇల్లు ఆయన కొనగానే అన్ని రిపేర్స్ అయిపోతాయి, ప్రతి కార్నర్ నీట్గా పెట్టుకుంటాడు. ఎందుకు? అది ఓన్ హౌస్ అన్న ఫీలింగ్. రెంటెడ్ హౌస్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, సొంత ఇల్లు అనేది ఉంటే మనం తిన్నా తినకపోయినా ఎవరు అడగరు, రెంట్ ఇంట్లో ఉంటే అన్నిటికీ మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, సమాధానం చెప్తుండాలి. రెగ్యులర్గా వింటుంటాం. కోవిడ్ టైంలో కొన్ని ఛాలెంజెస్, కోవిడ్ టైంలో చాలా ఛాలెంజెస్ చూసి, సొంత ఇల్లు ఉంటే ఒకలా కంఫర్ట్ అని ఇవన్నీ వచ్చాయి. కానీ అలా కాదు. ఇల్లు కొనాలా వద్దా అంటే, ఇల్లు కొనడం వల్ల నేను లైఫ్లో ఇంకేమైనా మిస్ అయిపోతానా, ఇల్లు కొనడం వల్ల అనేది ఆలోచించుకోవాలి. ఇల్లు కొనటం వల్ల మీరు లైఫ్లో పెద్దగా అచీవ్ చేసిన ఏమన్నా మిస్ అవుతారంటే మేబీ మీరు పోస్ట్ పోన్ చేయాలి. అంతేగాని ఇల్లు కొనకుండా రెంట్ కట్టేసి మిగిలిన ఎస్ఐపీలో పెడితే 4 కోట్లు అవుద్దంటే కరెక్ట్ కాదు. అది అవ్వటం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఇల్లు కొన్నా సరే, నేను హౌస్ కంటూ ఇంత ఈఎంఐ పెట్టుకుంటాను ఎగ్జాంపుల్గా, నా శాలరీ 80,000 రూపాయలు, దీంట్లో నేను ఒక 30 లక్షల రూపాయలు ఇల్లు కొంటాను, దానికి కానీ నాకు డౌన్ పేమెంట్ 6 లక్షల రూపాయలు అవుతుంది, రిజిస్ట్రేషన్ 1.8 lakhs అవుతుంది, వుడ్ వరకు 3 lakhs అవుతుంది, 10 lakhs కావాలి కదా. ఈ 10 lakhs కనుక మనకు అవకాశం ఉంటే ఇల్లు తీసేసుకొని, ఓకే, దానికి ఈఎంఐ ఒక 16,000-18,000 పెట్టేసుకొని, అది బర్డెన్ కాకపోవచ్చు ఆయనకి. 80,000 శాలరీ వచ్చేస్తాను, 20,000 రూపాయలు కనుక హోమ్ లోన్ ఈఎంఐ పెట్టుకుంటే ఆయనకి అది బర్డెనే కాదు. ఆయన మిగిలిన వాటి గురించి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ నాకున్న 50,000 శాలరీలోనే 30 లక్షలు ఇల్లు కొనే ప్రయత్నం చేసి
మళ్ళీ దాంట్లో ఒక 25,000 26,000 ఈఎంఐగా పెట్టుకొని ఇబ్బంది పడకూడదు కదా. మీరు ఇల్లు కొనటం వలన ఇబ్బంది పడరు, మీ ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వదు. ఇల్లు కొని దాన్ని ఈఎంఐ కడుతూ కూడా పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. మీ రిటైర్మెంట్ గోల్కి సరిపడా మనీ కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎస్ఐపి ద్వారా లేదా పిఎఫ్ ద్వారా, వాటెవర్ ఏదో ఒక సాధనం ద్వారా. అంటే డెఫినెట్గా ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ ఇల్లు కొనకుండా ఉండటం వల్ల వెల్త్ క్రియేట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఇల్లు కొనకుండా 4 కోట్లు నేను క్రియేట్ చేస్తుంటే కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ఒక వ్యక్తిగా మీ బాధ్యత ఏంటి, మీ ఫ్యామిలీని కూడా మీరు సంతృప్తిపరచాలి. వాళ్ళు ఎంతో మదన పడుతూ బాధపడుతూ మన పక్క వాళ్ళంతా కొనుక్కున్నారు, మనం కొనుక్కోలేకపోయామని, మీరు మాత్రం నేను ఎస్ఐపి చేసేస్తున్నాను నెలకి 30,000, 20 ఏళ్ళలో నా దగ్గర 4 కోట్లు ఉంటుంది అనుకుంటే 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఉంటుందంటే కరెక్ట్ కాదు. కానీ కొందరికి ఆ రియలైజేషన్ ఉంది. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయనకున్న ప్రెజర్ ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రతి వీకెండ్ సాటర్డే మార్నింగ్ వాళ్ళ అమ్మగారు ఆయన వైఫ్ ఇద్దరు కలిసి మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మీరు వెళ్ళి మంచి ఇల్లు చూడండి పంపించేస్తారు అని ఇంట్లో కూర్చునేవారు. ఆయనకి ఇల్లు కొనాలంటే ఆయనకి ఎందుకో భయపడుతున్నారు, మంచి శాలరీ, కానీ ఆయన కొనడం ఆయన కంఫర్ట్ లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వీకెండ్ బయటకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు. ఆయన ఏదో ఒక రీజన్తో దాన్ని డిలే చేస్తున్నారు, వద్దనుకుంటున్నారు, కారణాలు చెప్పుకున్నారు. యాక్చువల్గా ఆయన మనసులో ఫీలింగ్ ఏంటంటే ఆయన ఎస్ఐపి ఎప్పటి నుంచో చేస్తున్నారు, ముందుగా వేరే దగ్గర చేసేవాళ్ళు, తర్వాత మన దగ్గర స్టార్ట్ చేశారు. సో ఆయనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఒక 15,000 రూపాయలు నెలకి ఎస్ఐపి పెడితే 15 నెలల్లో 1 కోటి రూపాయలు అవుతుందని ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆయన దాని కొరకు 6 కోట్లు టార్గెట్ చేసుకుని 90,000 ఎస్ఐపి చేసే ప్రయత్నం ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. 90,000 ఇప్పుడు చేస్తున్నారు. 90,000 ఇనిషియల్గా 30,000 ఉండేది, దాన్ని పెంచుతూ అక్కడ తీసుకొచ్చారు. ఆయన అండర్స్టాండింగ్ ఏంటంటే నేనున్న ప్రొఫెషన్లో ఆయన వయసు ఆల్రెడీ 38 ఏళ్ళు. సో బియాండ్ ద పాయింట్, నాకు 55 ఏళ్ళు వచ్చాకైతే జాబ్ ఉండదు. నాకు 55 ఏళ్ళు వచ్చిన నాటికి నా పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తున్నారు. నా జాబ్ పోతుంది, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ నేను మనీ అరేంజ్ చేయాలి, కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతనికి ఏంటి, అతని కజిన్స్ వాళ్ళ ఓన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ మంచి ఇల్లు కొన్నారు, 80 లక్షల పైన ఇల్లు కొన్నారు. ఇప్పుడు ఈ ఇల్లు కొంటే ఖచ్చితంగా 80 లక్షల పైన ఇల్లు కొనాలి వాళ్ళ మదర్ కోరిక మేరకు. ఇప్పుడు ఆయన 80-90 లక్షలు ఇల్లు కొంటే దాని రిజిస్ట్రేషను డౌన్ పేమెంట్లు ఇంచుమించుగా 25 నుంచి 30 లక్షలు పోతుంది. అది పోయినా మళ్ళీ ఆయన ఒక 65-70 లక్షలు లోన్ తీసుకోవాలి. 70 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న పక్షంలో దాని ఈఎంఐ 60,000 పైన వస్తుంది. ఈ రాబోయే 20 ఏళ్ల పాటు 60,000 కడితే ఇంకా గోల్స్ అన్నీ మిస్ అయిపోతారు. అతను క్యాలిక్యులేషన్ ఆయన చేసుకున్నారు, ఆయన ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. అది నాకు చెప్పారు. నేను అన్నాను, సార్ మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయండి, వాళ్ళ క్లారిటీ తేండి. వాళ్ళు కనుక ఓకే అండి మనం ఇల్లు కొనకపోయినా పర్వాలేదు, మీ ప్లాన్ నచ్చింది అనే కన్విక్షన్ వస్తే మీరు కొనకుండా ఉండండి. కానీ వాళ్ళు లేదు మాకు అది వద్దు అంటే మీరు కొనాల్సిందే, మీకు ఆప్షన్ లేదన్నాను. బట్ లక్కీలీ అతను వాళ్ళ వైఫ్ని మదర్ని ఇద్దరిని కన్విన్స్ చేయగలిగారు, చెప్పారు. ఆయన రీజన్ చెప్పారు, ఫస్ట్ మీరు ఫ్యామిలీతో ముందు ఓపెన్ అప్ అవ్వాలి. మీ బెస్ట్ అడ్వైజర్ మీ లైఫ్ పార్ట్నర్ అవుతారు, ఫైనాన్షియల్ అడ్వైజరు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదని. మీరు కనుక కూర్చొని మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళే మీకు చెప్తారు సరైన నిర్ణయం. ఇప్పుడు మీరు ఎంతవరకు నాతో చెప్తున్నారు, నాకు జాబ్ వద్దన్న భయం ఉందండి, బియాండ్ పాయింట్ పని చేయలేము, ఇవన్నీ చెప్పి నాతో చెప్తున్నారు. ఇది ఒకసారి మీ మిస్సెస్తో మీరు డిస్కస్ చేయండి. 60,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నాం, ఆల్రెడీ 45,000 చేస్తున్నారు ఆ రోజు. దీన్ని స్లోలీ నేను 90,000కి తీసుకెళ్తే మనకి ఒక 12-13 ఇయర్స్లో మన దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు మనీ ఉంటుంది. దాన్ని ఎస్డబ్ల్యూపీలో కన్వర్ట్ చేస్తే పర్ మంత్ మనకు 2.5 lakhs పెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల మనకి జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావాలంటే అప్పుడు మనం కొనుక్కుందాం ఒక 1 crore తీసి, మనకు నచ్చిన దగ్గర. రిటైర్ అయ్యాక మన ప్రయారిటీస్ మారిపోతాయి కదా. ఇప్పుడే సెంట్రల్ హైదరాబాద్ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళిపోతుంది, మొత్తం మూవ్ అయిపోతున్నారు. అలా ప్లాన్ చేసుకుందామని మీరు చెప్పండి సార్ అన్నాను. ఆయన చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు. నౌ ఈజ్ హ్యాపీ. రెండుకున్నారు, ఆయన అనుకున్న ఫ్లాట్లో రెండుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఎస్ఐపి అగ్రిమెంట్ చేస్తున్నారు. అంటే మీ ఫ్యామిలీని మీరు కన్విన్స్ చేసి, సొసైటీ గురించి కాదు, మీ ఫ్యామిలీ అంతా కంఫర్ట్ ఉంటే మీరు ఇల్లు కొనాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కంఫర్ట్ లేకుండా ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్, మేము సొసైటీలో చెప్పుకోలేకపోతున్నాం మనకు ఉండాలంటే మీరు కొనాల్సిందే. సార్ ఇది ఒక అంటే వాళ్ళ పర్సనల్ నిర్ణయం అండి, దీంట్లో మనం ఇంటర్వ్యూ అవ్వలేము. కానీ ఇట్ షుడ్ నాట్ బి అట్ ది కాస్ట్ ఆఫ్ మిస్సింగ్ యువర్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి మనీ అక్యుములేట్ చేయకుండా, మీ రిటైర్మెంట్ కంటూ ఎటువంటి ప్లానింగ్ లేకుండా, ఈరోజు నేను పెద్ద ఇంట్లో ఉండాలి, రేపు అన్నది లేదు కదా, ఈరోజు అసలు ఉండాలి అని చెప్పేసి మీరు పెద్ద ఇల్లు కొంటే అది పెద్ద తప్పు కూడా అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.